నమస్తే, వెల్కమ్ టు బుల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. జాతీయ రహదారిగా ఆర్ఆర్ దక్షిణ భాగానికి జాతీయ రహదారిగా తీసుకుంటూ ప్రకటనకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశాలు. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం నిర్ణయం. యూటిలిటీస్ తరలింపు వ్యవహాన్ని భరించనున్న కేంద్రం. 14 రహదారుల అప్గ్రేడ్ కు ముఖ్యమంత్రి వినతి. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగము పరిధిలోనికి వచ్చేటువంటి చౌటుప్పల్, ఆమనగల్, షాద్నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి మధ్య 182 కిలోమీటర్ల మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు జాతీయ రహదారుల శాఖ మంత్రి గడ్కరీ సుముఖత వ్యక్తం చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో గడ్కరీ సమావేశమని చర్చించారు. అనంతరం దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేంద్రం మంత్రి అధికారులను ఆదేశించినట్లు సీఈఓ ఒక ప్రకటనలో తెలిపింది. గడ్కరీతో భేటీలో సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆ శాఖల ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పుల పాల్గొన్నారు. ఇక యూటిలిటీస్ భారంపై స్పష్టత. కేంద్ర మంత్రితో జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ఆర్ అంశంతో పాటు తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు అనుమతుల మంజూరు, ముఖ్యమైనటువంటి రాష్ట్ర రహదారుల జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయడం గురించి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రహదారుల విస్తరించినటువంటి రాష్ట్ర రహదారుల జాబితాను కేంద్ర మంత్రికి అందజేశారు ముఖ్యమంత్రి. ఇక చౌటుప్పల్ సంబంధించినటువంటి చౌటుప్పల్ కానీ ఇటు రీజనల్ రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి సంగారెడ్డి ఈ దాదాపు 132 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారిగా నిర్ణయం తీసుకున్నటువంటి అంశాన్ని మనం ప్రధానంగా చూడొచ్చు.